మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలాయి. 2 టైర్లు పేలడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రికి ముప్పు తప్పింది. హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, రాష్ట్ర రెవెన్యూ శాఖ అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండలోను వరంగల్లోను సమీక్ష సమావేశాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా తిరుమలాయపాలెం అంటే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సమీపంలో ల్యాండ్ క్రూజర్ అతను ప్రయాణం చేస్తున్నటువంటి ల్యాండ్ క్రూజర్ వాహనానికి సంబంధించిన 2 టైర్లు కూడా ఒకేసారి పేలడంతో పెను ప్రమాదం చోటు చేసుకోపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతోనూ అతివేగంగా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ క్రూజర్ ని అదుపులో తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వెహికల్స్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లో నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో పాటు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే 2 డీసీసీబీ డైరెక్టర్లకు సంబంధించిన 4 కూడా అక్కడ నుంచి సెక్యూరిటీ వెహికల్ లో తన క్యాంప్ కార్యాలయాన్ని చేరుకున్నారు. రేపు ఉదయం అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తారీఖున చేపట్టాల్సిన భూభారతి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాల ప్రారంభోత్సవం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపైన ఎటువంటి అంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒకేసారి 2 టైర్లు కూడా పేలడం అనేది అది ల్యాండ్ క్రూజర్ లాంటి వెహికల్ కి ప్రమాదం చోటు చేసుకోవడం పైన కొంత అధికారులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మంత్రి కూడా అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇంకా వెహికల్ కి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కూడా చిన్న ఘటనలు కానీ చిన్నవి కూడా ఏమి జరగలేదు. అలాంటిది ఒకేసారి 2 టైర్లు పేలడం ఏంటి అన్న దాని మీద కూడా అటు డ్రైవర్ ని కానీ అటు సెక్యూరిటీకి సంబంధించిన ఫోర్స్ అధికారులు కూడా మందలించడం జరిగింది. ఎందుకంటే 2 వెహికల్ ల్యాండ్ క్రూజర్ అది మంచి హై లెవెల్ కార్, మరి అది 2 టైర్లు కూడా ఒకేసారి పేలడాన్ని ఎలా చూడాలి? అలాగే స్వయం మంత్రి ప్రయాణిస్తున్న కార్ అయి ఉండడం ఒకేసారి జరగడం దీన్ని ఎలా చూడాలి అసలు? అలాగే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి పొంగులేటితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే ల్యాండ్ క్రూజర్ సంబంధించినటువంటి వెహికల్ కావడంతోనూ చాలా దానికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఒకేసారి 2 టైర్లు కూడా పేలడం అనేది కూడా కొంత సందేహాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఆ టైర్లు అరిగిపోవడమా లేకపోతే ఆ రోడ్డు మీద వస్తున్న క్రమంలో అవి పంచర్కి అవడమా అన్న దాని మీద కూడా కొంత సందేహం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు ఉన్న బ్రహ్మయ్య, బుర్రా రాజశేఖర్ కూడా ఉన్నారు. అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన దాని మీద అప్రమత్తంగా వెంటనే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో సేఫ్ సైడ్ గా ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి గాయాలు కూడా జరగకుండా సురక్షితంగా ఉన్నారు. సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్లో ఆయన సురక్షితంగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ల్యాండ్ క్రూజర్ సంబంధించిన టైర్లు అరుగుదల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఎక్కువగా అటు వరంగల్ టు హన్మకొండ నుంచి తిరుమలాయపాలెం వస్తున్న రోడ్డు సంబంధించిన దాంట్లో కూడా ఇటీవల కాలం వచ్చిన వరదల ఎఫెక్ట్ తో గుంటలు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చు అని కూడా ఒకవైపు అనుమానిస్తున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం సురక్షితంగా ఉండడంతో అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్. టైర్లు కావాలి సార్.